అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం మంత్రులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత కరణే ప్రభాకర్ దుయ్యబట్టారు. 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి ఇప్పుడు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడడం, తనో మాట మాట్లాడడం, ఏది నోటికొస్తే అది మాట్లాడడం. అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పేసి మాట అయితే చెప్పిండో, దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి నీళ్లని లిఫ్ట్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని మేము అడుగుతా ఉంటే, నీళ్లని వృధాగా సముద్రం పాలు చేస్తా అంటున్నటువంటి నీవి సెన్స్ లేని మాటల, మావి సెన్స్ లేని మాటలు ఇవాళ ప్రజలకు తెలుసు. మీ 1,00,000 కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే మళ్ళా ప్రజలని మళ్ళా మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. టిఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని 7-8 లక్షల కోట్ల అప్పు భారం తెలంగాణ ప్రజలపైన మోపినటువంటి టిఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు. పాలమూరుని ఎట్లా బండబెట్టినరు, పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది, మీరు పాలమూరులో ఎన్ని కోట్ల అవినీతి చేసిండ్రు, మీ అసమర్థత ఏందో బయట పెట్టనికే మేమందరం కూడా రేపు చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము.